ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి విగ్రహం ఎలా ముక్కలైపోయిందో చూడండి. నీళ్లు లేకపోవడంతో ఇప్పుడు బయటపడింది. ఈ మత్తడి ఆపోజిట్లో ఉన్న కొండ మీద నుండి చూస్తే ఈ చెరువు అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. అయితే సన్సెట్ పాయింట్ కోసం ఇక్కడికి వచ్చినాం. అలా మంచి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు తవ్వించిన చెరువుల వల్లనే ఈ కాలంలో ఇట్లా మనం జీవించగలుగుతున్నాం. రోజుకు కనీసానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు దొరికేది భద్రకాళి చెరువు తల్లి పేరు మీద. ఇప్పుడు మేము చాలా రోడ్డు మీద పడ్డాం. పండుగ చేసుకున్నాను, ఎక్కడ పండుగ చేసుకున్నా మాకు ఒక ఏడుపు తప్ప పండుగ లేదు మాకు. వాళ్ళు చెప్పిన ధర్మమేనా? కోర్చరు చాంపేట కోర్చర్లో ఇండ్లు వేశారు. ఏమైనా ఎక్కడైనా చూడగానే గవర్నమెంట్ అంటారు, సిపిఎం పోతారు, అక్కడ వేపిస్తారు. గవర్నమెంట్ అంటారు 4 ఇండ్లు వేపిస్తారు, వాళ్ళు 4 ఇండ్లు చంపుతారు. నీళ్ళలో మునిగి అవ్వబడుతుంటాయి. ఇప్పుడు పోయి కావాలంటే కోర్చరు మీద ఒక వీడియో తీసుకొని ఎన్ని ఇండ్లు అవ్వబడతాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను మన భద్రకాళి చెరువు దగ్గర ఉన్న సుమారు 900 సంవత్సరాల కింద చెరువు ఫస్ట్ టైం మొత్తం ఖాళీ అయింది. చూడండి మీరు, నేను ప్రజెంట్ తూము దగ్గర ఉన్నా. ఇది ఇక్కడ చూసినట్టయితే తూము. ఇది ఈ తూములోకి వెళ్ళి నీళ్లు ఇట్లా వెళ్తా ఉన్నాయన్నట్టు. అంత నేను కొద్దిగా వర్షాలు బాగా పడినప్పుడు ఇక్కడికి వచ్చి మీకు వీడియో తీసిన. కాకతీయ కాలం నాటి చెరువులని వీడియో తీశాను కదా, అందులో మీకు వీడియోలో ఎండింగ్లో ఉంటుంది అన్నట్టు. చూడండి ఇక్కడ మత్తడి ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడు చూడండి, ఇట్లా స్టెప్స్ ఎక్కితే పైకి వస్తే కనుక మొత్తం మత్తడి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నది. దాదాపు ఒక 100-150 మీటర్స్ వరకు ఉంటుంది. చాలా పెద్ద మత్తడి. ఇక్కడ పెద్ద గండి దెంపులు చూడండి. ఈ గండి దెంపితే ఇక్కడ నుండి మొత్తం వాటర్ అన్ని కలిసి అటు సైడ్ పోయినాయి. అక్కడ నుండి మొత్తం చేపలు పడతాను. ఇటు సైడ్ కూడా చేపలు పడతా ఉన్నారు. మొత్తం చేపల వేట కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం జనాలు ఇట్లా ఇక్కడ నుండి నీళ్ళు ఇట్లా వెళ్ళిపోయి ముచ్చెర్ల నాగారం చెరువులో కలుస్తాయి. అక్కడ నుండి అట్లా వాగుల వంకలు పారుకుంటూ వెళ్ళి గోదావరిలో కలుస్తాయి అన్నట్టు నీళ్లు. చెరువులో మొత్తం నీళ్లు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం బురదనే మిగిలిపోయిందట. చూడండి అక్కడ చిన్న కాలువలాగా వాటర్ ప్రవహిస్తున్నాయి కదా, ఇటు సైడ్ బయటకు వస్తా ఉన్నాయి. అక్కడ ఇంకో గండి ఉన్నది అంటూ, అందులో నుండి వాటర్ వెళ్ళిపోతా ఉన్నాయి. అక్కడ వాళ్ళు చేపలు పడతా ఉన్నారు కదా, అక్కడ వలలేసి చేపలు ఎరుతా ఉన్నారు. దాదాపు ఇంక కొంచెం ముందుకెళ్తే మొత్తం మడుగులాగా ఉన్నది అన్నట్టు. అడుగు వేస్తే అడుగు తీయరాదు అన్నట్టు, అంత మట్టిలాగా ఉంది. దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ పూడిగా మొత్తం తీసి చెరువును మొత్తం క్లీన్ చేద్దామని చూస్తా ఉంది అన్నట్టు. హైదరాబాద్ కు ట్యాంక్ బండ్ ఎట్లనో సేమ్ భద్రకాళి చెరువు కూడా అట్లా అన్నట్టు మన వరంగల్ కి. సో ఇక్కడ చాలా పర్యాటకులు వస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడికి. మత్తడికి అటు సైడ్ ఒక ఫెన్సింగ్ లాంటిది కనబడుతుందా, అక్కడ 2-3 నిలబడి చూస్తా ఉన్నారు. అక్కడ నుండి స్ట్రైట్కి వెళ్తే కనుక అటు ఆ కట్ట వెంబడి స్ట్రైట్కి వెళ్తే అటు భద్రకాళి గుడి అన్నట్టు. సో ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నట్టు కట్ట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కొద్దిగా కిందికి దిగి అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అమ్మో మొత్తం పొట్లేన్స్ మొత్తం తీసింది అన్నట్టు మట్టి. చూడండి ఎంత లోతుందో. ఇక్కడ బహుశా ఈ కట్ట ఈ మధ్యలో కట్టినట్టున్నారు. బట్ మొత్తం ఇదంతా పెద్ద బండ అన్నట్టు. ఈ బండల మీద కట్టిళ్ళు. చూడండి ఇవన్నీ బండలు, చాలా డేంజర్ ఉంటుంది అన్నట్టు జారి పడితే. మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఒక 12 ఫీట్లు లేదా 15 ఫీట్ల హైట్ తోటి మొత్తం ఈ కట్ట ఉందన్నట్టు. ఆ నుండి ఇక్కడ వరకు మొత్తం మురికి నీళ్ళే. సేమ్ మన హుస్సేన్ సాగర్ ఎట్లా ఉందో హైదరాబాద్ లో, మా భద్రకాళి చెరువు దగ్గర కూడా సేమ్ అంతే అన్నట్టు. మొత్తం కొంచెం వాసన, కంపు వాసన పడుతూ ఉంది. చాలా హైట్ ఉన్నది కట్ట. ఏం చేపలు అన్నవి? వల్లంకలు అంటారా? పులుసు బాగుంటుందా? ఈ రొయ్యలు, పెద్ద రొయ్యలు ఉన్నాయి కదా, ప్రాన్స్. ఏదేమైనా చెరువుల నీళ్లు ఖాళీ చేసి ఒక మంచి పని చేసింది మన ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో పర్యాటకులను ఆకర్షించడానికి ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. వరంగల్ మీద దాదాపు 5,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి వరంగల్ డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది మన గవర్నమెంట్. చేపలు మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయినాయి. ఇక మనం అక్కడ పైకెక్కి 2-3 ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటారు కదా మత్స్యకారులు, వాళ్ళతో మాట్లాడదాం మన చెరువు ప్రత్యేకత ఏందని.
ఇప్పుడు కాదు అప్పుడు కాదు, రుద్రమాదేవి కాలంలో కట్టించిన చెరువు అన్నట్టు ఇది సిటీ సెంటర్లో. ఈ దగ్గర దగ్గర ఒక 5 ఫీట్ల పొడుగు ఉంది ఇది. ఇట్లాంటి రాళ్ళు ఉన్నాయి మొత్తం చూడండి. అక్కడ అది 3 ఫీట్ 3.5-4 ఫీట్లు ఉన్నది. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒక రాయి 6 ఫీట్ల పొడుగు ఉన్నది చూడండి. ఇది అక్కడ తూము కనబడుతుంది కదా, అక్కడ ఇట్లా కాలువ ఉన్నది అన్నట్టు. ఈ నుండి స్ట్రైట్గా అట్లా కాలువ ఉన్నది. ఇది దగ్గర దగ్గర 800-900 సంవత్సరాల కింద వేసిన రాళ్ళు అనుకుంటా మేబీ. చూడండి ఎంత పొడుగు ఉందో. ఈ నుంచి ఒక 20 ఫీట్ల పొడుగు ఉంది అక్కడ వరకు. ఇప్పుడు అక్కడ తూము మూసుకపోయింది. సో అందుకోసం ఇప్పుడు వాటర్ పోవన్నాడు, అంటే వాటర్ లేవు కదా. ఇక ఈ స్తంభం చూడండి, కాలువ ఉన్నది కదా, ఈ కాలువ మొత్తం ఇక్కడ డిజైన్ చెక్కుంది చూడండి. ఇటు ఈ చెరువును చూడడానికి దాదాపు జనాలు తండోపతండాలుగా కదిలేస్తాను అన్నట్టు చాలామంది వస్తూ ఉన్నారు. ఈ మత్తడి ఉన్నది కదా, ఈ మధ్యలో ఈ మత్తడి ఒడ్డుకు ఇటు సైడ్ ఒక గుడి ఉన్నది, ప్లస్ అటు మెయిన్ భద్రకాళి గుడి ఉంటుంది అన్నట్టు. ఈ గండి తీసిన కాంచెలు 8 రోజులలో చెరువు ఖాళీ అయిపోయింది. మత్స్యకారులకు చేపలు పట్టుకోవడం ఇదే లాస్ట్ రోజు. అందుకే ఈ తెప్పలన్నీ బయటికి తీసుకొచ్చుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఈ మత్స్యకారులకు అన్న లీడర్ అన్నట్టు ఆ పెద్ద మనిషి, ఆయనతో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఖాళీ చేసింది ఏమన్నా చెప్పింది ఆ పెద్ద మనిషి మీకు? ఏడీ గారు పిలిచి, మేడం గారు పిలిచి, బాబు కలెక్టర్ దగ్గర మీటింగ్ అయింది, ఈ చెర్ల యొక్క నీటిని తీసి దిగుమతి చేస్తున్నాం, దీంట్లో పూర్తిగా తీస్తాము, అది చేస్తాము, మీరు చేపలు పట్టుకోండి, ఏ విధంగా పట్టుకుంటారో చేపలు ఆ విధంగా పట్టుకోండి, దాని తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మేము రింపిస్తాము అని మేడం గారు చెప్పుడు జరిగింది. అంటే మళ్ళీ వర్షాకాలం వరకు, అదే వర్షాకాలం జూన్ జూలై వరకు. కానీ మత్స్య కార్మికులు నష్టపోయింది. ఈ చెరువు విస్తీర్ణ 620 హెక్టారు. 620 హెక్టార్లలో కొంత ఇండ్లు కట్టుకున్నారు, స్థలం రాపించుకుని కబ్జా చేసుకున్నారు. చివరి కష్టాలకు ఏమైంది, 380 హెక్టార్లే ఉన్నది. ఎకరాలు 300 ఎకరాలు. కనీసానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు దొరుకుతుంది భద్రకాళి చెరువు తల్లి పేరు మీద ప్రతి ఒక్క కార్మికునికి. ఆ 1000 రూపాయలతో చిన్న పిల్లలను చదివించుకుంటూ, స్కూళ్ళలో చదివించుకుంటూ ఎడ్యుకేషన్ చేయాలన్న కోరికతోని. అంటే మాకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వలేదు, చేయలేదు గవర్నమెంట్. కొన్ని చెర్లు తీసేసింది, ఆ చెర్లలో కూడా మాకు ఉద్యోగం ఇవ్వలేదు. మేము అక్కడ కూడా ఫైట్ చేసినా కూడా వాళ్ళు ఉద్యోగస్తులు ఇవ్వలేదు. కానీ ఇల్లు కట్టించడం జరిగింది. కానీ మా ఒక్క కార్మికుని కూడా ఒక ఇల్లు కట్టియలే. చెర్లలో మా ఒక్క కార్మికుని కూడా ఇల్లు కట్టియలేదు. ఒక దాంట్లో జూ పార్క్ కట్టిండ్లు చిత్త సముద్రంలో, ఒక దాంట్లో తిట్టకుంటలో ఇండ్లకి ఇచ్చిండ్లు, కోళ్ళకుండలో సారా ప్లాంటేషన్లు, ఇవన్నీ చేసిన. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం లోపల 1975లో 76లో చేసింది. ఇది 83లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చినప్పుడు 85లో ఇది రిజర్వైర్ చేసి వరంగల్ కు తాగునీరుకి ఇచ్చిండ్రు. అప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే మన ప్రణయ్ భాస్కర్ అని క్రీడల మినిస్టర్ ఉండే, ఆయన దగ్గర పోయి ఒడ్డపల్లి చెరువు మా చెరువు అది చేస్తే ఆయన దగ్గర పోతే మమ్మల్ని మళ్ళీ పట్టుకున్నందుకు కొంచెం అది ఇచ్చేసి అధికారం ఇచ్చిండ్రు. పట్టుకుంటూ జరుపుకుంటూ దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవనోపాధి పొందుతూనే ఉన్నాం. దీన్ని పూర్తిగా తీస్తే అంటే నయమే, ఎందుకంటే పూర్తిగా తీస్తే చాలా మాకు చేపలు పెరుగుతాయి, లోతు ఉంటది, నీళ్ళదే అది ఉండగలుగుతాయి మాకు చాలా. అది ఇప్పుడు మేము చాలా రోడ్డు మీద పడ్డాం. పండుగ చేసుకుంటాను, ఎక్కడ పండుగ చేసుకున్నా మాకు ఒక ఏడుపు తప్ప పండుగ లేదు మాకు. వాళ్ళు చెప్పిన ధర్మమేనా, మంచిపోతుందా? మీడియా వాళ్ళు కూడా కనిపించుకోండి. ఒక మత్స్య కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళకు సపోర్టింగ్ చేయాలి, అది చేయాలి. కానీ వీళ్ళు పండుగలు చేసుకుంటారు, అది చేసుకుంటారు. ఏ మీడియా వాళ్ళు కానీ ఇంతవరకు మాత్రం చెప్పలేదు. కావాలని రాత్రి కూడా వాళ్ళకి ఇంటి వాళ్ళు ఎక్కడ పండుగ చేసుకున్నారు, మీరు వచ్చిండ్రు. ఇప్పుడు మా పరిస్థితి చూస్తాను, లక్షలు పెట్టి ఫీజులు కట్టాలంటే ఎక్కడ కట్టాలి, దీని మీదే బతుకు తెరుగుంది. ఏదంటే అయ్యో మేము చేపలు పట్టుకున్నా, మా పిల్లలు కూడా చేపలు పట్టుకుంటా, చదువులు పెద్ద చదువులు చదివాలని మా ఉద్దేశం ఉంటే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది గవర్నమెంట్. మాకు భయపడాల్సిన అవసరం లేదు. 6 నెలల్లో మళ్ళీ మీకు చెరువు పూర్తిగా మీకు అప్పచెప్తుంది కదా. అవునండి, మాకు 6 నెలల లోపల ఇస్తారు. 6 నెలలు కాకపోతే మాకు ఏమైనా స్పెషల్ చూపెడతారా? ఓహో, అట్లా అంటావా? మాకు 6 నెలలు కాదు, ఏ గవర్నమెంట్ కాదు, చేయరు, చెప్పలేదు. మాకు చాలా తెలుసు. అయితే 1994లో నీళ్ళు తీసిండ్రు, ఏది మన పూటిక లెక్క తీస్తామని తీసి నీళ్ళు తీసిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, దాన్ని రింపేసిండ్రు. నీళ్లు తీయలే, ఏం తీయలే, పూటిక తీయలే. అప్పుడు కూడా పైసలు ఎన్ని కోట్లు శాంక్షన్ చేసిండ్రు,
అప్పుడు కూడా తీయలే. మళ్ళా మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా కూడా నీళ్ళు తీస్తా పూర్తిగా తీస్తా అని చెప్పిండు. దాన్ని కూడా కొన్ని నీళ్ళు తీసిండు, మళ్ళీ దానికి అడ్డకట్ట పోసిండు. ఏది ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ టాంకీ బండ్ ఎట్లున్నదో దీన్ని కూడా టాంకీ బండ్ లెక్క చేస్తామని పబ్లిక్ నడుస్తుంది. ఎందుకంటే వరంగల్ సీట్లు పెరిగిపోతుంది, దూరం అట్లా తిరిగి రావాలంటే దూరం అవుతుంది, ఇట్లా షార్ట్ కట్ లో పోతా అని చెప్పి రింగ్ రూట్ లెక్క తీసిండు. తీసి దాన్ని మొత్తం కబ్జాలు చేసుకున్నారు. మమ్మల్ని కూడా ఒక వాచ్మెన్ గా కూడా తీసుకోవాలి వాళ్ళు. ఒక లోన్స్ అన్ని ఇప్పించాలని మత్స్యశాఖలో పోతే మా వాళ్ళకు లోన్స్. నేను ఏంటంటే ఇప్పుడు అది పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు, నేను మీడియా కూడా కాదు, కాకపోతే మీరు మాట్లాడుతా అన్నారు కాబట్టి మీకోసం నేను వచ్చిన. చెరువు చూపెట్టినా గానీ ఇప్పుడు తక్షణం మీకు కావాల్సింది ఏంటనంటే ఇప్పుడు మీకు ఈ 6 నెలలు కుటుంబం గడవడానికి ఎట్లా 6 నెలలు అంటే మాకు ఏదైనా ఫెసిలిటీ ఇచ్చి లోన్లన్నా ఇప్పించే ప్రభుత్వం గవర్నమెంట్ ఆదుకోవాలి అంతే. మాకు ఏం లేదు మాకు. ఎందుకంటే మీకు చెరువు మీ చేతిలో పెడుతుంది, చెరువు ఇస్తా అని చెప్పిండు. లీజ్ గా మళ్ళీ మాకు లీజుకి వస్తుంది మేడం. మొన్న కూడా లీజు కట్టేసిన పైసలు కూడా, ఎందుకంటే నీళ్లు పోతున్నాయి కదా బాబు, లీజు కట్టుతే మీకు చెరువు ఇస్తాం అంటే అది కూడా లీజు కట్టు జరిగింది. మేము ఇప్పుడు ఈ వీడియో తీసేది ఏంటంటే నేను ఏ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా కాదు, అది ఏ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా దేనికి అగైనెస్ట్ కాదు. కాకపోతే వీళ్ళ బాధ ఏంటంటే ఆల్రెడీ చెరువు కొద్దిగా కబ్జాకు గురైంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మిగిలిన చెరువుల వీళ్ళకి ఏంటంటే మళ్ళీ వీలైనంత త్వరగా దీని అంతా పూడిగా తీసి ఈ కుటుంబాలకు మళ్ళా వీళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపాలని నేనైతే కోరుకుంటానా. ప్లస్ ఈ 5-6 నెలలు ఏదైతే ఉందో ఈ టైంలో వీళ్ళు ఉపాధి కోల్పోతారు కాబట్టి ఈ ఉపాధి కోల్పోయిన తరుణంలో వీళ్ళకి కూడా ఉపశమనంగా ఇంకేదన్నా కల్పించాలని నేను కోరుకుంటున్నా. అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకేమన్నా చెప్తాం అన్న పెద్ద మనిషి? మాకు చేప పిల్లలు ఇచ్చినప్పుడు జూన్ నెలలో ఇవ్వాలి అండి. ఆ జూన్ నెల దాటిపోయినాక మాకు చేప పిల్లలు ఇస్తే కూడా పెరుగుతలేవు. చేపలు కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, అది కాంట్రాక్టర్కి ఇవ్వకుండా మాకే ఇచ్చి ఆ డబ్బులేమో మాకే పే చేసుకుని మేము డబ్బులు తీసుకొచ్చి పోసుకుంటాం కదా అండి. గవర్నమెంట్ ఇచ్చిన చేపలు సరిపోవు మాకు, దీని విస్తీర్ణకు సరిపోవు, భద్రకాల చెరువు అంతా విస్తీర్ణకు సరిపోవు. మళ్ళీ మేము మనిషికి 5,000-6,000 వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి పోసుకుంటాం. అలా మన కేసీఆర్ అప్పుడు 100% ఇచ్చిండు, ఇప్పుడు 50%. అలా తక్కువ. ఆ చేపలు మాకు ఏం సరిపోతే ఒక మూలకు రావాలి. ఈ 300 మంది బతకాలంటే బతకలేరు కదా. తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఇవ్వాలండి చేప పిల్లలకు పైసలు, లేకుండా మత్స్యశాఖ కైండ్ వారు ఇస్తే మత్స్యశాఖ వాళ్ళు తీసుకొచ్చి మాకు సబ్సిడీ మీద ఇస్తారు. అట్లా కూడా తీసుకోవచ్చు. సబ్సిడీ మీద ఇచ్చిన దిగుబడికి వస్తాయి కదండి. ఏదో నవంబర్ లో డిసెంబర్ లో ఇస్తే ఏం లాభం అండి? చేపలు పెరిగొచ్చాయి. డిసెంబర్ లో రాగానే ఇప్పుడు రైతులు నాలుగు వరికి తీస్తూనే ఉంటాడు, నీళ్లు పోతూనే ఉంటారు దిగుమతికి. అప్పుడు ఏం పెరిగితే చేపలు పెరిగాయి కదా. ఇప్పుడు వానాకాలంలో పెరిగే చేప నీకు డిసెంబర్ నెలలో పెరిగేది, అప్పటి వరకే పోతాను కాబట్టి వర్షం వస్తాయి కాబట్టి కొంత వరదకు కూడా పెరుగుతుంటాయి, రన్ అవుతుంటాయి చేప. మాకు మురకసీలు వెళ్ళంగానే ఇస్తే బాగుంటుంది చేపలు. ఆ మత్త నుండి వచ్చిన నీళ్ళలో కొన్ని చేపలు తప్పిపోయి వస్తాయి అన్నట్టు, వాటి కోసం వీళ్ళందరూ గాలలేసి పడతా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారో జనాలు. ఇంకా అంతవరకు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే ఇంకా చాలా మంది ఉండే. అప్పుడు అక్కడ మత్త నుండి మనం ఇక్కడ దానికి వచ్చినాం. ఇక అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ అన్న వాళ్ళు ఇద్దరు కలిసిళ్ళు. వాళ్ళ అంటే ఇక్కడ వరంగల్ అన్న లోకలే అనుకుంటా, లోకలేనా అన్న మీది? ఓకేనా, వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటారో ఇక్కడ అడుగుదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు రవి. రవి, ఎక్కడన్నా మనది? వరంగల్. అంటే లోకల్ అంటే ఇటు శివనగర్ సైడ్, ఇటు శివనగర్ సైడ్. కాకతీయుల నాటి ప్రసిద్ధిగాంచిన మన భద్రకాళి అమ్మవారి చెరువును ఇలా ఖాళీ చేసి మంచినీటితోనే చేయడం నింపాలనేది చాలా మంచి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పిల్లలకు అదే ఫ్యామిలీస్ కి దూర ప్రదేశాల నుండి బోటింగ్ చేయడానికి మంచి సౌలభ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో చూసినట్టయితే మూసీ ప్రక్షాళన కూడా చేపట్టేది మన గవర్నమెంట్. సో ఆ మూసీ ఒడ్డున ఉన్న ప్రజలను కూడా కొన్ని ప్రదేశాలకు తరలించి ఆ మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటుంది. అదే విధంగా సేమ్ మన భద్రకాళి చెరువును కూడా సిటీ సెంటర్ ఉన్న ఈ చెరువును కూడా పూర్తిగా క్లీన్ చేసి ఎట్లాంటి దుర్వాసన రాకుంటుంటే టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా. సో దాని విషయంలో కూడా గవర్నమెంట్ ఫోకస్ పెట్టి వీలైనంత త్వరగా దీన్ని ఏమంటారు దీన్ని ప్రక్షాళన చేయాలని నేను కోరుకుంటున్నా. అట్లనే అన్న మన వరంగల్లోని ఇంకా అనేక చెరువులు ఉన్నాయి కదా. ఇప్పుడు రామప్ప చెరువు, లక్నవరం చెరువు, పాకాల చెరువు ఉన్నాయి కదా. కాకతీయ రాజులు మన ఇన్ని చెరువులు లోపించి
ఇంత ప్రకృతి సంపదన మనకి ఇచ్చినందుకు మనం ఎట్లా ఫీల్ అవుతాం అన్న? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఈ సరస్సులో ఉండే కింద మన పంట పొలాలు గాని ప్రతి మంది రైతులు చాలా మంది బతుకుతున్నారు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు తవ్వించిన చెరువుల వల్లనే ఈ కాలంలో ఇట్లా మనం జీవించగలుగుతున్నాం. వాళ్ళు చేసిన అప్పటి పనులు చాలా హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళు ముందు జాగ్రత్తతోనే భవిష్యత్తులో ఇలా ఉంటుందనే ఉద్దేశం మీద ఈ గుర్సు కట్టు చెరువులు ఒకదాని వెనుక ఒక చెరువు వెనుక ఒక చెరువు ఇట్లా నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మనం కూడా మంచిగా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది చేసే పని 100% కరెక్ట్. ఇది చాలా మంచి పని. ఇది ఎవరైనా వచ్చినా కూడా అరే ఇలా జరిగింది కలానా కాకతీయుల నాటి చెరువును మళ్ళా ఇలా నిర్వహించి మంచిగా చేశారు, అట్లా కూడా అమ్మవారికి కూడా మంచి హ్యాపీగా ఉంటుంది. చుట్టూ భక్తులకు గానీ ఎవరికి గానీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశం మంచి పేరు వస్తుంది. 100% చేయాల్సిందిగా అతి త్వరలో సాధ్యమైనంత త్వరలో తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుచుకుంటున్నాం. సరే, వరంగల్ ప్రజల తరపున నీకైతే ఇది చాలా హ్యాపీ మంచి నిర్ణయం. ఇక్కడికి వస్తే కనుక ఈ పక్కన 1000 స్తంభాల గుడి ఉంటది, దీన్ని కూడా మీరు చూడొచ్చు. ప్లస్ ఇక్కడ నుండి కిలో వరంగల్ కోట ఉంటది, ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటాయి. అద్భుతమైన ప్రకృతి సంపద ఉంటుంది. రాజులు కట్టించిన ఏమంటారు ఒక కట్టడాలు ఎట్లా ఉన్నాయనేది మీరు ఖచ్చితంగా వరంగల్ కి దర్శించి ఈ ఇక్కడున్న టూరిజం ని డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, బాయ్.